హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉంటుంటారు. ఎనీవే, మై నేమ్ ఇస్ రాజు. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ ఫోటోగ్రఫీ క్రియేషన్స్. మీరు టాపిక్ వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ ఎడిట్ అనమాట. టెక్స్ట్ ఎడిట్ అంటే ఇప్పుడు నేను ప్రీవియస్ VFX వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో అనే వీడియో ఒకటి ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఒక బ్రో కామెంట్ నాకు పెట్టాడు, బ్రో ఐమ్ ఎడిటర్ అనే టెక్స్ట్ ఎలా చేసుకుంటున్నావో ఒక వీడియో చేసి పెట్టే బ్రో అన్నాడు. బ్రో ఈ వీడియో నీకోసమే. అయితే ఏంటంటే ఐమ్ ఎడిటర్ అనే కాదు, జనరల్గా ఒక ఫోటో ఎడిట్ చేసేటప్పుడు మనకి టెక్స్ట్ ఎంత ముఖ్యమో అది ఆ టెక్స్ట్ని ఎలా యూనిక్గా డిజైన్ చేసుకుని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేయబోతున్నాను. టెక్స్ట్ అనేది మెయిన్ పార్ట్ రివీల్ చేస్తుంది మన ఫోటోలో. అదే ఆ టెక్స్ట్ మనం ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం పదండి. అందుకనే ముందు వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్లో మాత్రం కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. అదని వెళ్ళి నేర్చేసుకుందాం. మనం ఫోటో ఎడిట్ చేసేటప్పుడు ఫోటోకి మెయిన్ ఉండాల్సింది టెక్స్ట్ని చాలా ట్రెండీగా అండ్ 3Dలో మనం యాడ్ చేస్తేనే ఆ ఫోటో అనేది చాలా హైప్ ఉంటుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ ఎడిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫొటోస్లో యాడ్ చేసుకుంటే ఎలా కనిపిస్తే ఇప్పుడు మీకు చూపెడతాను. చూడండి చూసారు కదా టెక్స్ట్. నేను పిక్సెల్ ల్యాబ్లో చేసిన టెక్స్ట్లు ఇవి. మనం ఇమేజ్కి తగ్గట్టు టెక్స్ట్ని పిక్సెల్ ల్యాబ్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, టెక్స్ట్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో చూసారు కదా. మనకి ఇమేజ్కి టెక్స్ట్ ఉంటేనే ఇమేజ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా. ఇప్పుడు టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలనుకుంటే టెక్స్ట్ చేయడానికి మెయిన్ మనకు కావాల్సింది పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు యాప్ కావాలనుకుంటే ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనం టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ స్టైల్స్, ఇక్కడ న్యూ అనేసి, ఆ తర్వాత 3D అనేసి ఓకే ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు న్యూ టెక్స్ట్ ఉంది కదా, దాని మీద డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే ఇలా టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఏంటంటే ఏదో ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుందాం. బేసికలీ నేను రాజు చేశాను. ఇప్పుడు దీనికి ఫాంట్ యాడ్ చేసుకోవాలి. ఫాంట్ యాడ్ చేసుకోవాలంటే మనం సెకండ్ ఆప్షన్ ఉంటుంది కిందన ఏ అనేది దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. వాటిలో మనం సైడ్కి స్క్రోల్ చేస్తే రైట్ సైడ్ ఫాంట్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వాడు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అని ఇస్తాడు. వీటిలో మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన టెక్స్ట్ని యాడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఫోటో కింద. లేదు మాకు ఈ ఫాంట్స్ నచ్చలేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కొన్ని ఫాంట్స్ ఇస్తాను, అవి మీరు ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్నవి ఫాంట్స్ ఇవి. ట్యాప్ చేసిన తర్వాత పైన ఇక్కడ కనబడుతుంది. చూసారు కదా ఏ ఫాంట్ ఎలా యాడ్ అవుతుంది అనేసి. అయిన తర్వాత ఓకే ఇచ్చుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు దీనికి ఫాంట్ స్టైల్ అయితే యాడ్ అయ్యింది, కానీ దీనికి కావాల్సింది ఇప్పుడు కలర్ యాడ్ చేసుకోవడానికి కొంచెం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కలర్స్ అనేసి గ్రేడియంట్ అనేసి 2 ఉంటాయి. వీటిలో మనకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రెజెంట్ ఇది ఉంది, వైట్ లేదా రెడ్.
ఉంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీకు ఇది కలర్ నచ్చకపోతే కింద గ్రేడియంట్ అని ఉంటుంది. గ్రేడియంట్లోకి వెళ్తే ఇక్కడ చాలా వాడు ఇస్తాడు. వాటిల్లో మీరు నచ్చిన గ్రేడియంట్ టైప్ ఆఫ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదో సెలెక్ట్ చేశాను. ఇది మీకు సరిగ్గా సూట్ అవ్వలేదు అనుకుంటే, ఈ కలర్ మీకు వీటిలో కలర్స్ కూడా మీకు సెట్ కాలేదు అనుకుంటే పక్కన ప్లస్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కలర్స్ యాడ్ చేసుకోవడానికి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ కింద కలర్ లైన్ చూసారా, చివర 2 యారోస్, బోత్ సైడ్ 2 యారోస్ ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ యారో వచ్చేసి మనం ఇక్కడ సెంటర్లో యాడ్ చేసుకుని కలర్ చూపెడుతుంది. మెయిన్ మనకి గ్రేడియంట్ ఫేడ్ ఎక్కడ కావాలో, లైట్ ఎక్కడ కావాలో అక్కడ యాడ్ అవుతుంది. ఈ చివరిది వచ్చేసరికి చుట్టూ బార్డర్ కానీ లేదంటే గ్రేడియంట్ కానీ చుట్టూ దాన్ని యాడ్ చేస్తుంది. చూసారా ఇది. ఇప్పుడు మనం కలర్ చేంజ్ చేయాలనుకుంటే సెంటర్లోది, ఇప్పుడు ఫస్ట్ యారో కింద ట్యాప్ చేసిన తర్వాత కింద కలర్ అనే ఆప్షన్ ఉంటుంది చివరిలో, దాని మీద ట్యాప్ చేయండి. కలర్ సర్కిల్ యాడ్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది. అందులో ఇక్కడ ఇలాగా మీ ఎక్కడైతే ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ ఏ కలర్ ఎంతలో కావాలో దాని ఫేడ్ కానీ దాని ఒపాసిటీ కానీ ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే అయిన తర్వాత ఇక్కడ కలర్ ఇలా యాడ్ అయింది, చూపిస్తాను చూడండి. చూసారా సెంటర్లో వచ్చింది కలర్. మళ్ళీ ట్యాప్ చేసి మీకు కింద అండర్లైన్లో కింద ఇలాగా సిమెట్రిక్ లెవెల్లో కావాలనుకుంటే పైన కొన్ని బాక్సెస్ ఉంటాయి స్టైల్స్, అందులో సెకండ్ స్టైల్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది మీకు. ట్యాప్ చేస్తే చూసారా ఎలా యాడ్ అయిందో. ఇలా మన కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే చేయండి. ఇప్పుడు దీని కలర్ ఒకటి ఇచ్చేస్తే సరిపోదు. అప్పటికీ మీకు ఇంకా కలర్ సెట్ అవ్వలేదు, నాకు నచ్చలేదు అనుకుంటే మీ దగ్గర ఏదైనా కలర్ ఫోటో ఉన్నా, మీ దగ్గర ఏదైనా ఫోటో కానీ బ్యాక్గ్రౌండ్ ఫోటో కానీ ఉంటే ఈ ఫోటోని మనం టెక్స్ట్ కింద ఈ టెక్స్ట్కి ఆ ఫోటోని యాడ్ చేసుకోవచ్చు కలర్ కింద. అది ఎలా అనుకుంటే ఇక్కడ టెక్స్చర్ అని ఉంది కదా, టెక్స్చర్ని ట్యాప్ చేసి నో టెక్స్చర్ సెలెక్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీ గ్యాలరీలో ఏదైనా ఒక ఫోటో ఉన్నా లేదైనా కలర్ ఉన్నా ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ రేషియోస్ ఉంటే ఏ రేషియోలో మీకు కలర్ కావాలి ఎలా కావాలనేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రొటేట్ ఉంటుంది, ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్, లేదా మిర్రర్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ కావాలంటే చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇప్పుడు మీ ఫాంట్కి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ అయింది. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా రాలేదు. అప్పుడు ఏం చేస్తుంటే ఇక్కడ మెయింటైన్ రేడియో అని ఉంది కదా, ఇక్కడ ఆ కింద ఎనేబుల్ ఉంది, దాన్ని ఆన్ చేసుకుంటే చూసారా ఇప్పుడు కట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మీకు కంప్రెస్ అవుతుంది. టెక్స్టర్స్ తగ్గట్టు కంప్రెస్ చేసి ఇస్తుంది. దాన్ని మనం ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా చూసారు కదా, 100 పెట్టుకుంటే ఓకే సెట్ అయింది. ఓకే ఇప్పుడు దీనికి కలర్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కలర్ యాడ్ చేసుకున్నాం, టెక్స్ట్ యాడ్ చేసుకుంది, ఫాంట్ యాడ్ చేసుకున్నాం, కానీ ఇంకా మనకి మంచి లుక్ రావట్లేదు. అప్పుడు దీనికి ఏం చేయాలి, బార్డర్ని యాడ్ చేయాలి. బార్డర్ కలర్ ఇస్తేనే మనకి టెక్స్ట్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే కొంచెం రైట్కి స్క్రోల్ చేసి
స్ట్రోక్ ఉంది కదా కింద, ఇక్కడ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఇది ఎనేబుల్ చేస్తే మీకు ఇక్కడ బార్డర్ కలర్ యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ గ్రేడియంట్ కావాలన్నా ఎలా కావాలని యాడ్ చేసుకోవచ్చు. వైట్ కావాలన్నా మనకి ఈ బార్డర్ యాడ్ చేసామంటే మన టెక్స్ట్ కలరు లైట్ కలర్ ఉంటే డార్క్ ఇవ్వాలి, డార్క్ కలర్ ఉంటే లైట్ ఇవ్వాలి. అలా అయితేనే మనకి టెక్స్ట్ అనేది రియలిస్టిక్గా కనబడుతుంది. మనకి ఇప్పుడు స్ట్రోక్ విడ్త్ ఇచ్చాడు చూస్తారు కదా. స్ట్రోక్ మనకి ఎంతవరకు కావాలో, హార్డ్ కావాలా, స్మూత్ కావాలా, మీడియం కావాలా అనేసి మనకి మినిమం 4-5 కన్నా పై ఎక్కువ పెట్టకూడదు. 4 or 3 అంతే. అంటే ఇలా అయితేనే మనకి టెక్స్ట్ బాగుంటుంది. ఓకే ఇచ్చేసుకోండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకొంచెం అడ్వాన్స్డ్ కావాలంటే షాడో యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్కి షాడో యాడ్ చేసుకుంటే ఓకే, అంటే ఫోటో తగ్గట్టు ఉంటుంది. షాడో యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. షాడో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తే అక్కడ షాడో అప్లై అయింది చూసారా. వైట్ ఆర్ రెడ్ బ్లాక్ ఇచ్చాను నేను. షాడో బ్లాక్ ఇచ్చాను. ఒపాసిటీ ఇది చూసారు, ఒపాసిటీ. బ్లర్ రెడ్యూస్ అంటే అక్కడ షాడో అనేది బ్లర్గా వచ్చి ఇంకొంచెం రియలిస్టిక్గా కనబడేటట్టు చేస్తుంది. ఒపాసిటీ కొంచెం తగ్గించుకొని చూసారు, అలా తగ్గించుకుంటే ఓకే. ఇప్పుడు షాడో అనేది ఇంకొంచెం గ్లో కావాలనుకుంటే ఇక్కడ అదర్ గ్లో అనుకుంటే అదర్ గ్లో అని ఉంది కదా, దాని కింద ఎనేబుల్ చేస్తే చూసారా ఇది డార్కిష్ కనబడుతుంది. ఆఫ్సెట్ వై యాక్సెస్ ఉంటుంది. మనకి పైకి కావాలంటే పైకి, లెఫ్ట్ యాక్సెస్ కొడితే లెఫ్ట్ ఆర్ రైట్ మూవ్ అవుతుంది షాడో అనేది. వై యాక్సెస్ కొడితే అప్ ఆర్ డౌన్ అవుతుంది. ఇది మనం ఫాంట్కి తగ్గ, ఫోటోకి తగ్గ మనం ఎడిట్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ సేమే ఒపాసిటీ తగ్గించుకొని రెడ్యూస్ తగ్గించుకుంటే ఓకే. ఇది మనకి ప్రెసెంట్ అయితే అవసరం లేదు. గ్లో అనేది, డార్క్ గ్లో అనేసి క్లోజ్ చేస్తాను నేను. క్లాసిక్గా ఉంటుంది ఇలా అయితే. రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇన్నర్ షాడో అంటే ఇప్పుడు టెక్స్ట్ అనేది స్మూత్, బార్డర్స్ అనేది స్మూత్ వచ్చేటట్టు కనబడుతుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుని ఇన్నర్ షాడో ఒకవేళ కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకొని చూసారా ఆ బార్డర్ అనేది చూసారా స్మూత్, అంటే ఫాంట్ అనేది ఎడ్జెస్ అనేది బార్డర్ బ్లర్ అయ్యి స్మూత్నెస్ కనిపిస్తుంది. అది మనకి ప్రజెంట్ అయితే అవసరం లేదు. కావాలనుకుని మీరు ఇలా చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ చూసారా. అంటే ఇది 3D టైప్లో మన బార్డర్ ఎలా ఉంటుందనేసి అంటే ఇప్పుడు ఇది మనకి కొంచెం 3Dగా కావాలనుకుంటే ఇందులోనే మనం చేసుకోవచ్చు. కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత యాక్సెస్లోకి వెళ్ళి చూసారు కదా, కొంచెం లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్ ఇచ్చుకొని ఇప్పుడు 9 వరకు పెట్టుకున్నాం యాక్సెస్. ఆ యాక్సెస్ మనకి ఎప్పుడు పైకి వెళ్ళకూడదు, మైనస్లో ఉండకూడదు, ప్లస్లో ఉంటేనే బాగుంటుంది ఫోటోని. ఇప్పుడు నేను ఏంటంటే 4 పెట్టుకున్నాను. ఆ యాక్సెస్ అనేది ఒక 5 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనికి 3D షేప్ అనేది వచ్చింది. ఇది మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇది స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ డిసేబుల్ చేసేస్తే క్లోజ్ అయిపోతుంది. రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఎంబోస్ అంటే ఇప్పుడు మనం ఎంబోస్ అంటే ఏంటి, క్లియర్గా కనబడుతుంది. ఎంబోస్ అంటే మీకు ఎలాగా మ్యారేజ్ ఫొటోస్ ఉంటాయి కదా, మ్యారేజ్ ఫొటోస్ ఆల్బమ్స్, అట్లా కొన్ని ఫొటోస్ ఏంటంటే ఆ డిజైన్స్ ఉంటాయి కదా, డిజైన్స్ పైన బొడిపిల్ల వస్తాయి కదా డిజైన్లాగా, అది ఎంబోస్ స్టైల్. ఇది ఇది ఓకే అయితే పెట్టుకోవచ్చు. ఇది పెద్దగా యూజ్ ఉండదు, ఇది స్కిప్ చేసేసుకోవచ్చు. క్లోజ్ చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చండి. ఇప్పుడు దీనికి
3D టెక్స్చర్ అంటే 3D టైప్లో కావాలనుకుంటే ఇక్కడ 3D అని ఉంటుంది. 3D ట్యాప్ చేసి ఎనేబుల్ చేస్తే చూసారా, దాని షాడో అనేది కొంచెం బ్యాక్ మూవ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అయితే ఇలా పైకి కనబడుతుంది. ఇలా బాగోదు. పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనకి బాగుంటుంది. డెప్త్లోకి వెళ్ళి కింద డెప్త్ అని ఉంటుంది, దాని రేషియో పెట్టుకుంటే ఇంక్రీజ్ చేస్తే దాని బ్యాక్గ్రౌండ్లోని దాని షాడో 3D టైప్ అనేది జూమ్ అయ్యి ఎక్కువగా కనబడుతుంది. లేదు అనుకుంటే మనం కొంచెం పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3Dలో కనపడాలనుకుంటే 7 or 6 అయితేనే ఫాంట్ కొంచెం బాగుంటుంది. కింద కలర్స్ యాడ్ అయింది. ఇప్పుడు కలర్స్ ఏంటంటే ఆటో పెట్టుకుంటే దానికి ఫాంట్ తగ్గట్టు ఆటో చేసుకుంటుంది. అది బ్యాగ్ మనము షాడో అని స్ట్రోక్ ఏది ఇచ్చుకుంటాం ఆ కలర్ అయితే యాడ్ అవుతుంది. లేదు అనుకుంటే కలర్లోకి వెళ్ళి వైట్ ఇస్తే అక్కడ వైట్ వస్తుంది, రెడ్ ఇస్తుంది. బ్లాక్ కావాలంటే బ్లాక్ అవుతుంది. చూసారు కదా. ఇప్పుడు డార్క్నెస్ కావాలంటే మనం డార్క్నెస్ పెంచుకోవచ్చు. షాడోది పెట్టుకుంది, డార్క్నెస్ తగ్గించుకుంటే మనం ఏదైతే కలర్ యాడ్ చేసుకుంటామో ఆ కలర్ కనబడుతుంది లైట్గా. 3D కదా. ఓకే, ఇక్కడ టెక్స్చర్ స్ట్రోక్ అనుకుంటే ఇది టెక్స్చర్ స్ట్రోక్ అనేది 3D రొటేట్. ఇప్పుడు దీన్ని రొటేట్ చేసుకోవచ్చు ఫాంట్ని ఇలాగా. ఎక్స్ రొటేట్ అనుకుంటే ఫ్రంట్ ఆన్ బ్యాక్ మూవ్ అవుతుంది ఇది ఇలాగా. ఓకే, వై యాక్సెస్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ 3D. చూసారు కదా. ఇది ఏంటంటే రొటేట్ చేసుకోవచ్చు. ఇది లైట్ యాంగిల్ కిందకు వచ్చిన తర్వాత మనకి టెక్స్చర్ దగ్గర అక్కడ ఏం లైట్ ఉందో అక్కడ చూసారు కదా, ఇక్కడ లైట్ మారుతుంది బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్కి. మనం తగ్గట్టు లైట్ని మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫినిటీ ఇది కలర్ యాడ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి ఎక్కడైతే డార్క్నెస్ తగ్గిందో అక్కడ దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇది షాడో. మన షాడో కలర్ని డార్క్నెస్ థిక్నెస్ చేయడానికి స్పాక్చర్ హార్డ్నెస్. ఇది ఏంటంటే చూసారు కదా, మనకి లైట్గా ఎక్కడ అవుతుందో అక్కడ ఇవి వర్క్ అవుతాయి. చూసారు కదా, ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే ఇలా అవుతుంది, డిక్రీజ్ చేస్తే ఇలా అవుతుంది, లైట్ చేంజ్ అవుతుంది. అయినా ఇది మనకు అవసరం లేదు కాబట్టి డిసేబుల్ చేసేద్దాం. చూసారు కదా కలర్. ఓకే, ఇప్పుడు మనకి టెక్స్ట్కి 3D షాడో కావాలి. షాడో ఏంటంటే కింద షాడో క్రియేట్ అవుతుంది. ఎనేబుల్ చేస్తే కింద షాడో చూసారా, మనం నచ్చిన కలర్ కూడా ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు షాడో బ్లాక్లో ఉంటేనే కదా. ఒపాసిటీ, రొటేట్. ఇది ఏంటంటే షాడో థింక్ అవుతుంది, షార్ప్గా వస్తుంది ఎడ్జెస్. బ్లర్ రేడియస్ ఇది పెంచుకుంటే స్మూత్నెస్ వస్తుంది. షాడో ఎక్స్పాండ్ బై అంటే పెరుగుతుంది, షాడో సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. మన టెక్స్ట్ తగ్గట్టు షాడోని పెట్టుకోవచ్చు. ఓకే, షాడో. ఇప్పుడు మనం రిఫ్లెక్టర్, మనకి షాడో కింద రిఫ్లెక్టర్ కింద రిఫ్లెక్టర్ ఎనేబుల్ చేస్తే మనకి ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది కింద టెక్స్ట్ అనేది. దాన్ని మనం ఇలాగా సైజు వర్టికల్ ఒపాసిటీ అంటే ఇది
మన షాడోకి సైజ్ అంటే దానికి కొంత మూమెంట్ ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఇది టెక్స్ట్ క్రియేట్ చేయడం బేసిక్స్. ఈ బేసిక్ నేర్చుకుంటే మనం ఎటువంటి టెక్స్ట్ అయినా చేసుకోవచ్చు. టెక్స్ట్ అనే కాదు, లోగోస్ కానీ ఈవెన్ మన యూట్యూబ్ థంబ్నెయిల్ కూడా దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో నా యూట్యూబ్ థంబ్నెయిల్ నేను దీంట్లోనే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ మనకి ఫోటోకి తగ్గట్టు మనకి చేంజ్ని ఇక్కడ బార్డర్స్ మనం ఒకవైపే మనం మూవ్ చేయగలుగుతున్నాం, ఇంక్రీజ్ డిక్రీజ్ సైజ్ని. అదే ఈ ఆప్షన్లో మనం ఎనేబుల్ చేస్తే మన టెక్స్ట్ని నచ్చిన విధంగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, చూసారు టెక్స్ట్ ఎలా యాడ్ అయిందా. స్పేస్ అని వర్డ్ మధ్య స్పేస్ అనేది తీసుకోవచ్చు. స్పేస్ చూసారు కదా. టెక్స్ట్ బార్డర్ అంటే టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్లో బార్డర్ ఏ కలర్ కావాలో మీకు తెలిసే ఉంటుంది. బార్డర్ అనేది టెక్స్ట్కి ఎలా బార్డర్ ఇచ్చుకోవాలి అని. బార్డర్ ఎవరు యూజ్ చేయరు, పోస్టర్స్లో యూజ్ చేస్తారు బార్డర్స్ అనేవి. ఓకే, ఇక్కడ కర్వ్ అంటే ఇప్పుడు మనకి టెక్స్ట్ ఇప్పుడు ఉంది ప్రెజెంట్, కింద షాడో తీసేద్దాం. ఓకే, కర్వ్ రిఫ్లెక్ట్ కూడా తీసేద్దాం. ఇప్పుడు మనకి ఈ ఫాంట్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని కర్వ్స్లోకి వెళ్ళి బెండింగ్ని సైజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇలా కర్వ్ సర్కిల్ షేప్లో హాఫ్ సర్కిల్లో మూవ్ అవుతుంది. అదే మైనస్లో చేస్తే హాఫ్ సర్కిల్ పైకి అప్ అవుతుంది. అర్థమైంది కదా. ఓకే, ఇది స్టైల్ మీకు తెలిసే ఉంటుంది. బోల్డ్ కర్వ్ అండర్లైన్ టెక్స్ట్ అండర్లైన్ అనేసి ఉంటే ఇది మనం యూస్ అవసరం లేదు. ఇది ఒపాసిటీ, ఇది ఒపాసిటీ టెక్స్ట్ని ఒపాసిటీ కలర్ చూసారు కదా. ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా చేసుకోవచ్చు. బ్రో ఫాంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పు. ఇప్పుడు మనకి ఫాంట్లోని మనం ఇందులోకి ఎలా ఇన్పుట్ చేసుకోవాలనే క్వశ్చన్ కూడా రేస్ చేయొచ్చు మీరు. అది కూడా నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను. అది ఎలానే అంటే ముందు మనం ఫాంట్లోకి వెళ్ళండి. ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత మై ఫాంట్స్ ఉంది కదా, మై ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్లోని టెక్స్ట్ అనేసి ఫైల్ అనేసి రెండు ఉంటాయి. రెండు ఫైల్స్ కనబడుతున్నాయి. ఏదో ఒక ఫైల్ ఇలా సెలెక్ట్ చేయండి. నేను ఇచ్చిన దానిలో మీరు ఫస్ట్ మీ ఫైల్స్లోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీసెంట్లోకి వెళ్ళి మీరు ఇంపోర్ట్ చేసిన తర్వాత మీ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను అన్ని ఫాంట్స్ని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్న ఆ ఫైల్ మీరు క్రియేట్ చేసుకోండి. ఈ ఫాంట్స్ అన్నమాట. దాని మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఫాంట్ యాడ్ అవుతుంది. సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఫాంట్ అయిపోతుంది. దీన్ని మీరు ఫాంట్ కింద యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు మనకి ఇది జేపీజీ కావాలంటే జేపీజీ, పిఎన్జీ అంటే చేసుకోవాలంటే ఎలాగంటే ఇప్పుడు మనకి టెక్స్ట్ ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. అది రిమూవ్ చేయాలనుకుంటే కింద 4th ఆప్షన్ ఉంది కదా, ఇది ట్యాప్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ ఉంటుంది సెకండ్లో. అది సెలెక్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. మీ ఫాంట్ ఇక్కడ ఉంటుంది.
ఈజీగా మీరు ఇక్కడ షేర్ క్లిక్ చేసి ఇక్కడ చాలా రకాల పిఎన్జియా జేపీజీ అంటే మన ఫోటో కింద యాడ్ చేసుకోవచ్చు. జేపీఎన్జీ అనుకుంటే ఓన్లీ ఫాంట్ ఒకటే స్టిక్కర్ టైప్లో వస్తుంది. ఇప్పుడు క్వాలిటీ అనేది పిఎన్జీ పెట్టుకున్నాను. ఎక్స్పోర్ట్ ఇమేజ్ దీని ఏ రేషియోలో కావాలంటే అల్ట్రాలో అయితే మీకు బాగుంటుంది. అప్పుడు కింద సేవ్ టు గ్యాలరీ అంతే, చిటికలో అయిపోయింది. ఇప్పుడు మీకు ఇది నేను చూపిస్తాను. గ్యాలరీలోకి వెళ్ళి చూసారు కదా ఎంత క్వాలిటీలో వచ్చిందో. దీన్ని మీరు టెక్స్ట్ని ఎలా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా గైస్, టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో. ఓన్లీ ఫోటోకే కాకుండా వీడియోకి కూడా టెక్స్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. వీడియోకి కానీ ఫోటోకే కానీ టెక్స్ట్ ఉంటేనే దాని అవుట్పుట్ అనేది చాలా ఇంప్రెసివ్గా నీట్గా ఉంటుంది. అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేయండి. గంట సింబల్ని ట్యాప్ చేస్తేనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్.